ఇది కొద్దిగా వేగిన తర్వాత మసాలా వేద్దాం. కొద్దిగా జరగమ్మా. ఇదిగోండి కాజు, కొబ్బరి, ఉల్లిపాయ అండి మనం నూరుకున్న మసాలా. బాగా మెత్తగా ఉండాలండి, ఇది మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి కడిగేసి కొద్ది నీళ్ళు కూడా పోసేద్దాం జార్లో నుంచి. ఇదిగోండి ఎంత బాగుంటుందంటే ఒక ముక్క తీసి తిన్నాం అనుకోండి మటన్ చికెన్ తిన్నంత టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి తినొచ్చు, మనం రైస్లోకి తినొచ్చు. వెజిటేరియన్ వాళ్ళకి స్పెషల్ కర్రీలా ఉంటుందండి ఇది. ఇదిగోండి కొద్దిగా టమాటా కెచప్ కూడా వేస్తానండి టేస్ట్ కోసం. తీయగా పుల్లగా ఉంటుంది. అంతే అండి, ఈజీ అండి ఇది. ఈజీగా వండుకోవచ్చు, చాలా స్పెషల్ కర్రీలా అనిపిస్తుంది అండి ఇది. ఇది ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి మనం. సరిపోయిందండి, అంతా సరిపోయింది. కొద్దిగా చాలు. ఇది ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దామండి మనం. అంతలోకి మనం పరోటా చేసుకుందాం. పరోటా అంతలోకి పొరాటా చేసుకుందామండి. ఇది ఈ పొయ్యి మీద మారుస్తాను నేను. ఈ పొయ్యి మీద మారుస్తాను. మార్చి పెనం పెట్టేసుకుందాం పొయ్యి మీద. ఈ పొయ్యి మీద పెట్టేసుకుంటే దీని మీద పెనం పెట్టేసుకుందాం. ఇది అవుతూ ఉంటుంది, మనం చపాతీ చేసేసుకుందాం. చపాతీ అది ఆ కర్రీ చపాతీలోకైనా సరే రైస్లోకైనా సరే చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుందామండి. మీరు కూడా చేసుకొని కర్రీ చేసి పరోటా చేసి నాకు కామెంట్స్ పెట్టండి, ఎలా ఉంది ఏంటి, టేస్ట్ బాగుందా లేదా. ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేసి ఇలా రాసేయాలండి. దీనికి రాసిన తర్వాత ఇదిగోండి ఇలా ఒక దాని మీద ఒకటి ఇలా వేసి ఇదిగోండి ఇలా చుట్టేయాలి. ఇలా చుట్టేయాలి, ఇంతే ఇలా చుట్టాలి.
ఇంకోటి కూడా చేసి పెట్టుకుందామండి. ఇంకోటి చేసి పెట్టుకొని అప్పుడు నేను కాలుస్తాను. అంతే అండి, సింపుల్ అండి. నేను సింపుల్ చూపిస్తాను. కొద్దిగా చైన్ ఐటమ్స్ స్పెషల్గా చూపిస్తాను. వెజిటేరియన్ నాన్ వెజ్ కూడా కొద్దిగా చూపిస్తానండి నాకు వచ్చిన రీతిలో. ఇదిగోండి పరోటా చాలా బాగుంటుందండి. ఇది మా పిల్లలందరికీ చాలా ఇష్టం. ఇట్లా పొరల కింద వస్తుంది. ఇదిగోండి ఇట్లా చేసేసుకొని ఇదిగోండి ఇట్లా చుట్టుకోవాలి దీన్ని. కానీ ఏంటంటే మంచిది కదండి, సీజన్లో మనం ఈ సీజన్లో ఆ సీజన్లో తింటే మంచిదండి ఏదైనా సరే. కానీ మంచి ఫైబర్ ఉంటుంది. ఇదిగోండి దాలో మొన్నటి మనకు వర్షాలండి, ఇప్పుడేమో ఇవాళ నుంచి ఎండ మొదలైపోయింది. మొక్కలు మనుషులు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ క్లైమేట్కి. 4 రోజులు అట్లా ఉంటుంది, 4 రోజులు ఇట్లా ఉంటుందండి. ఇంటికండి ఫస్ట్ పొరోటా వేసేస్తున్నాను. అది అవుతూ ఉంటుందండి. ఇంకోటి కూడా నేను చేసేసుకుంటాను. రెండు చేద్దాం మనం. ఈలోగా మన కర్రీ రెడీ అయిపోద్ది. మన కర్రీ రెడీ అయిపోద్దండి. ఇలాగా ఇది కాల్ చేసుకుందామండి. ఇదిలో సింపుల్ అండి, మీరు అందరూ సింపుల్గా చేసుకోవచ్చు. ఇదంతా కర్రీ చాలా బాగుంటుందండి. పరోటాలకు కానీ రైస్లోకి కానీ మీరు చేసుకొని తిని నాకు కమెంట్స్ చేయండి ఎట్లా ఉందో అంటే. నేను నాన్ స్టిక్ వాడట్లేదండి, పెనం ఇనుప పెనం వాడమంటున్నారు కాబట్టి ఇనుప పెనం తెచ్చుకున్నాను. నాన్ స్టిక్ వాడొద్దు అంటున్నారు కదా, అందుకని ఇది తీసేసాను. ఇప్పుడు దోశలు వేసుకున్నా చపాతీ చేసుకున్నా ఈ ఇనుప పెనం మీదే వేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇట్లా పొరల కింద వస్తుందండి. ఇది ఇట్లా పొరల కింద వస్తుంది అంతా. ఇట్లా ఇంకోటి వేసేస్తుంటాం. ఈలోగా మన కుక్కర్ రెడీ అయిపోతుంది. నూనెలు వాడొద్దు అంటున్నారు కదండి, ఆ నూనె వాడితే గాను నూనె వాడతామండి మేము. కొబ్బరి నూనె వాడినా శనగ నూనె వాడినా లేకపోతే నెయ్యి.
నెయ్యి పిల్లలకైనా పెద్దలకైనా నెయ్యి మంచిది కదండి. నేను ఇంట్లోనే చేసుకుంటానండి నెయ్యి. పాల మేగడ తీసి అది వెన్నగా చేసుకుంటాను. నెయ్యి ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి నేను ఇంట్లోనే. చూడండి మనకు ఇది రొట్టె అవుతున్నప్పుడే ఇదిగో పొరలు చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి పొరలు ఎలా వస్తుందో. పొరల కింద వస్తుందండి అంతా. ఇదిగోండి మనం అట్లా మడిచి చేసాం కాబట్టి ఆ పొరలు వస్తాయి. ఇదిగోండి ఇట్లా పొరలు వస్తాయి. పొరల కింద వస్తాయి. ఇదిగోండి పొరల కింద వస్తుంది చూడండి. అయినా ఇట్లా విడిపోతాం. ఇదిగోండి పొరలు వస్తాయి. ఇది అసలు చాలా బాగుంటుందండి పొరోటా. కుక్కరు ఒక 5 minutes ఆగి ఆపేద్దాం. స్టవ్ ఆపేస్తున్నాండి. ఇది పరోటాలు అయిపోయినాయి. కుక్కర్ మనం ఆపేస్తాం ఒక్క నిమిషం తర్వాత. అయిపోయిందండి. పరోటాలు అయిపోయినాయి 2. చూసారా ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఇట్లా విడిపోతూ ఉంటుంది రొట్టె ఎక్కడి దాకా చపాతి. ఇదిగోండి చాలా బాగుంటుంది అనమాట ఇది. కుక్కర్ అయిపోద్దండి. ఒక్క 2 minutesలో ఆపేస్తానండి. కుక్కర్ తీసేద్దామండి. ఇదిగోండి తీసాను. కర్రీ రెడీ అండి. ఈ సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి, చూడ్డానికి ఎమ్మీగా టెంప్టెడ్గా ఉంటుందండి. ఇలా ఈ ముక్క తీసుకొని ఇలా జ్యూసీగా లాగామనుకోండి, అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే చెప్పలేనండి. మీరు చేసి దాన్ని టేస్ట్ చేసి చెప్తే కానీ చూస్తే కానీ మీకు అర్థం కాదండి. అందుకని మీరు చేసుకొని తిని చూసి నాకు చెప్పండి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాం. ఇంకోండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాం. రెడీ అయిపోయినట్టు. చూడండి చాలా ఈజీ అండి కర్రీ. చూసారు కదా మీరు. అన్నీ రెడీగా పెట్టుకుని కొద్ది మసాలా నూరేసుకున్నామంటే అసలు ఎమ్మీగా ఉంటుందండి. అసలు ఇలా పీస్ తీసుకున్నారంటే మీరు, వేడిగా ఉంది, ఇలా పీస్ తీసుకొని ఇలా జ్యూసీగా మాంసం ముక్క లాగినట్లు లాగుతుంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి. అసలు జ్యూసీగా వస్తూ ఉంటుంది. మనం తింటూ ఉంటాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ ఇదిగోండి ఈ పరోటా అండ్ ఇవ్వండి ఈరోజు పరోటా ఇది స్వీట్ కార్న్ కర్రీ అండి. స్వీట్ కార్న్స్ తెచ్చుకొని కర్రీ చేసాను చూడండి. అసలు చాలా టేస్ట్గా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఈ ముక్కని ఇలా పట్టుకొని మనం, అసలు నేను పట్టుకోలేకపోతున్నాను చూపిద్దామంటే మీకు. నేను తర్వాత తింటాను హాయిగా కూర్చొని. మీరు అందరు చేసుకొని తిని నాకు
ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనండి, బాయ్ అండి.